హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణప్రసాద్ పౌంజుల. వెల్కమ్ పౌంజులర్స్. ఈరోజు మనం తూర్పు కనుపూరులోని వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ జాతరకు వచ్చామండి. జాతర విశేషాలు మీకు తెలియపరుస్తాను. జాతర దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డు, దీంట్లో గౌరవనీయులు శ్రీ అన్నం రామనారాయణ రెడ్డి గారు మరియు గూడూరు ఎమ్మెల్యే శ్రీ పాసెం సునీల్ కుమార్ గారు ఉన్నారండి. బోర్డులో జాతర విశేషాలు వివరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, పార్కింగ్ సుమారు 5 కిలోమీటర్ల వరకు పార్కింగ్ ఏర్పాటు చేసి ఉన్నారండి. ఈ పార్కింగ్ అంతా నెల్లూరు, గూడూరు, ముత్తుకూరు వైపు నుంచి వచ్చు బస్సుల వరకు అంతరండి. బస్సులు, వెహికల్స్, స్కూటర్స్ అన్నిటికీ. ఇంకో వైపున నాయుడుపేట, సూలూరుపేట, కాళహస్తి వైపు నుంచి వచ్చే బస్సులు కూడా ఉన్నదండి పార్కింగ్. చూడండి, లైటింగ్ బోర్డు ఆర్చి ఏర్పాటు చేసి ఉన్నారు. స్టార్టింగ్లోనే అమ్మవారి దేవస్థానం దగ్గరలో వెళ్ళే దారిలో ఎటు చూసినా కూడా భక్త జన సందర్భంతో కోలాహలంగా ఉన్నదండి. శ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర. సుమారు 10 లక్షల మంది జనాభా వచ్చి ఉన్నారండి. లైటింగ్ చూడండి. ఆలయం దగ్గర దేవస్థానం ఏర్పాటు చేసిన బోర్డు అండి. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము. గోపురం కూడా లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఎటు చూసినా కూడా లైటింగ్ దగదగలాడుతూ ఎంతో అందంగా ఉన్నదండి దేవస్థానము. ఈ దేవస్థానం దగ్గర పోలీసు వారు పరిశిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దేవస్థానం దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు అతి శీఘ్ర దర్శనము, 50 రూపాయలు శీఘ్ర దర్శనము మరియు ఫ్రీ దర్శనము ఏర్పాటు చేసి ఉన్నారు. చూడండి, ఎటు చూసినా జనాభా వస్తూనే ఉన్నారండి. ఈ జాతరకి 24 అవర్స్ బస్ సౌకర్యం కలదండి. నెల్లూరు జిల్లా నుంచి, తిరుపతి జిల్లా నుంచి, ఇది ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్ సర్వీసులు కలవండి. ఇది అమ్మవారి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ అండి. చూడండి, ఎంట్రన్స్ అంతా లైటింగ్, పూలతోనూ డెకరేట్ చేసి ఉన్నారు. ఇక్కడ లోకల్ ఛానల్స్ వాళ్ళు లైవ్ కూడా ఇస్తున్నారండి అమ్మవారి దేవస్థానం నుంచి. ఆ లైవ్ కూడా మనం చూడొచ్చు. చూడడానికి ఇక్కడ ఒక డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి అక్కడక్కడ. ఇక్కడ వచ్చిన భక్తులు ఈ రోజు రాత్రి నిద్ర చేసి పక్క రోజు వెళ్తుంటారండి. ఇక్కడ రావడం ఎంతో విశేషంగా నమ్ముతారండి అమ్మవారిని. వీళ్ళంతా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డులు అండి. చూడండి, ఎటు చూసినా కూడా లైటింగ్ దగదగలాడుతూ ఉన్న దేవస్థానము. మనకి వీలైన వరకు వీడియో షూట్ చేసామండి. అంటే కొన్ని దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, వీడియో షూట్ చేయకూడదని లోపల. అలాగా అవి లేని దగ్గరంతా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది 50 రూపాయల క్యూ దర్శనం అండి. వీడియో పూర్తి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియపరుస్తారని కోరుకుంటున్నామండి. ఇది శ్రీ 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 ముత్యాలమ్మ వారి దేవస్థానం యొక్క నమూనా చిత్రం అండి. దేవస్థానం దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ ఎక్కడ ఉంది, యాత్రికుల విశ్రాంతి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, డీజే ఎక్కడ జరుగుతున్నది, ప్లే గేమ్స్ ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు, భోజన వసతి, వాహన పార్కింగు, టాయిలెట్స్ మొదలగునవన్నీ ఎలా ఎక్కడ ఉన్నాయని డిస్ప్లే ఏర్పాటు చేసి ఉంటారండి. ఈ బోర్డులో ముత్యాలమ్మ వారి దేవస్థానం యొక్క చరిత్ర ఏర్పాటు చేసి ఉన్నారండి. ఆలయ చరిత్ర. ఈ ఆలయ చరిత్రలో కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడ ఎలా ఉంటుంది అనేది. దేవస్థానం ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ ట్రైన్స్, ఏ బస్సుల వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్లీజ్ చెక్ చేయండి. ఈ దర్శనం ఒక క్యూ అండి. ఎంట్రన్స్ లోపలికి, దేవస్థానం లోపలికి ఎంట్రీ అవుతున్నారు. లోపల చూడండి డెకరేషన్ ఎలా చేసి ఉన్నారో. మీకు బయట నుంచి చూపిస్తామండి. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. ఈ ఆర్చిస్ చూడండి, చూసిన లైటింగ్ బోర్డ్స్ ఆర్చిస్ ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం వారు. ఈ జాతర మహోత్సవంలో పాల్గొన్న టీవీ యాక్టర్స్ కూడా వచ్చారండి. లైటింగ్ బోర్డు, శివపార్వతి లైటింగ్ బోర్డు ఎలా ఏర్పాటు చేసి ఉన్నారు. శ్రీ 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 ముత్యాలమ్మ జాతర తూర్పు కనుపూరు ఆలయంలో జరుగుతుందండి. ప్రతి ఏటా అమ్మవారికి పాల్గొన మాసంలో బహుళపక్షం తృతీయార్థంలో జాతర 4 రోజుల పాటు నిర్వహిస్తారండి. సోమవారం నాటి అర్ధరాత్రి ఆలయం తూర్పు దిక్కున పోలేరమ్మ ఆలయంలో నిలుపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ఉదయం ఘటోత్సవం తూర్పు కనుపూరు పాటు ఈదరపాళెం, పోసినపాళెం, రావులపాళెం,
కొమరవారిపాలెం ఘట్టాల్లో ఊరేగిస్తారు. రాత్రి 12 గంటలకు అందరూ కలిసి గంగా మిట్ట వద్దకు చేరుకొని అమ్మవారి కుమ్మరివారు తయారు చేస్తారండి. నిసి ఈవెంట్స్ వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అండి, డీజే ప్రోగ్రాం. ఇక్కడ పాట కచేరీ మరియు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారండి. ఈ ప్రోగ్రాం చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి ఇక్కడ వచ్చిన భక్తులు. చూడండి డ్యాన్స్ ఎలా చేస్తున్నారో డీజే కార్యక్రమం వచ్చిన వారు. ఇక్కడ వచ్చిన భక్తులు దుత్తలను తలపై పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ తిరిగి మొక్కు చెల్లించుకుంటూ ఉంటారండి. జాతర విశేషాలండి. కుమ్మరివారు ముత్యాలమ్మని అమ్మవారి సోదరి అయిన పొలేరమ్మని ప్రతిమలు తయారు చేసి తప్పెట్లు తాళాల నడుమ రజకిలు మోసుకొచ్చి గంగమిట్ట వద్ద ఏర్పాటు చేసిన గుడిసెలో కొలువు తీర్చి ఉంచుతారండి. గణాచారులు కుమ్మరులు తుమ్మలి చాకలి గొల్లలో కలిసి గాలి గంటల చెట్టు వద్ద అమ్మవారి కొమ్మం పోసి అక్కడే ముత్యాలమ్మ అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల పాటు మంగళ బుధ గురు శుక్రవారాలు అందరికీ పోలేరమ్మ దర్శనం భాగం కల్పిస్తారు. భక్తులు చల్లకుండలతో నెత్తిన పెట్టుకొని ప్రదర్శన చేసి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారిని శాకాంబరిక అలంకరించి సామూహిక పల్లకీ సేవ పొలాంగి సేవ నిర్వహించి భక్తులు అంబలి పోసి మొక్కులు తీర్చుకుంటారండి. చూడండి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వెళ్తున్నారో. లోపల చాలా క్యూ ఉందండి. మీకు అవకాశం ఉన్న వరకు చూపిస్తున్నామండి. లోపల ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహం అండి. అమ్మవారు లోపల దర్శనం దగ్గర తీయడానికి పర్మిషన్ లేదు, అందువల్ల మీకు బయటంతా చూపిస్తున్నాము. వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్. చాలామంది వ్యూవర్స్ 80% పైగా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇక్కడ చూపించలేని విశేషాలన్నీ ఫొటోస్ రూపంలో చూపిస్తున్నామండి. ఫొటోస్ కూడా చూసి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఫొటోస్ చూసిన తర్వాత అక్కడ మనం బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉన్నదండి నాయుడుపేట దగ్గర. ఆ దేవస్థానం యొక్క విశేషాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహిస్తారో అనే డీటెయిల్స్ కూడా బోర్డులో ఏర్పాటు చేసి ఉన్నారండి. ఆ దేవస్థానం దర్శించుకోవాలని కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.